ఆయన మహత్తు గల మాట చేత శక్తి అలాగే ఉందంట. ఆ మాట మన చేతిలో ఉంది, బైబిల్ రూపంలో ప్రింటెడ్ మ్యాటర్లో ఉంది. అది ప్రింటెడ్ మ్యాటరే కదా అనుకుంటారు. నో 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 కొంత సమయం దానికి ఇస్తే దట్ ఈజ్ అమేజింగ్. 2 కొరింథీయులు 12:9, 2 Corinthians 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చూసారా, మనం సాధారణంగా బలహీనత చూసి ఇన్ఫీరియర్ అయిపోతాం. నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది తక్కువ, నాకు అన్నీ తక్కువ, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, మదర్ ఫాదర్ లేరు, తాత మామ లేరు, ఇలాగా అలాగా ఇలాగా అంత బలహీనత. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ దేవుని తెలుసుకుంటావో, పౌలు ఒకటి తెలుసుకున్నాడంట, అరే నేను ఇందులో బలహీనుని, ఇందులో బలహీనుని అని అన్నీ తెలుసుకున్నాడంట. లాస్ట్కి ఆ పౌలు ఆ బలహీనతను తీసుకొచ్చి, అయ్యా ఇది నా సమస్య, ఇది అని ఆ దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఇది బలహీనత, ఇదిగో నా శక్తి అని ఆ బలహీనత బదులు ఆయన శక్తిని చూశాడంట. సో హిస్ వీక్నెస్, ఎవ్రీ టైమ్ హీ లిస్టెడ్ హిస్ వీక్నెస్ అండ్ ప్రెజెంటెడ్ ఇట్ బిఫోర్ గాడ్, ఇట్ వాస్ రిప్లేస్డ్ బై గాడ్స్ పవర్, బై గాడ్స్ స్ట్రెంగ్త్. నీ ప్రతి బలహీనతను నీవు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడితే దేవుడు ఆ బలహీనత బదులుగా ఆయన బలాన్ని మార్చేస్తాడు. హీ విల్ రీప్లేస్ ఇట్ బై, చూసారా మనకి ఆఫర్లు ఉంటాయి అప్పుడప్పుడు, 6 months గ్యారంటీ. ఆ ఫ్యాన్ పాడైపోయినా, ఆ సెల్ ఫోన్ ఏమైనా పడిపోయినా పగిలిపోయినా ఫ్రీ ఇస్తాం, కొత్తది ఇచ్చేస్తాం, రీప్లేస్మెంట్. అలాగే దేవుడు ఈ భూమి మీద నువ్వు ఉండు, నన్ను తెలుసుకున్నావా నా విశ్వాసి, ఎక్కడెక్కడ బలహీనత ఉందో రా, నేను మళ్ళీ దాన్ని బలంతో రీప్లేస్ చేస్తాను అంటున్నాడు దేవుడు. వా, ఏం పాడైపోయాయి, కిడ్నీలు పాడైపోయాయా, గుండె పాడైపోయిందా, కుటుంబం పాడైపోయిందా, ఫ్యామిలీ పాడైపోయిందా, ఏం అవ్వట్లేదు, నీకు పిల్ల అవ్వట్లేదా, పిల్లలు లేరా, చదువుకోలేదా, డబ్బులు లేవా, కమోన్ ఐ విల్ రీప్లేస్. నా స్వరూపంలో పర్ఫెక్ట్గా సమృద్ధిగా ఉండి దరిద్రమా సమృద్ధితో రీప్లేస్ చేస్తాను, వ్యాధ స్వస్థతతోటి. ఫెయిత్, గాడ్ వాంట్స్. అందుకే పౌలు అంటాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అప్పుడు అంటాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే అతిశయపడుతున్నాడంట. యువర్ వీక్నెసెస్ ఆర్ ఇన్విటేషన్ for God's strength. Your sin is an invitation for God's holiness and righteousness and forgiveness. నీ యొక్క పాప జీవితము దేవుని యొక్క సామర్థ్యం ఇన్వైట్ చేస్తుంది. ఆయన క్షమిస్తాడు అంగీకరిస్తే. ఆ పాపాన్ని క్షమించి తుడిచి నూతన సృష్టిగా చేసి నీకు బలాన్ని ఇచ్చి నిన్ను హెచ్చించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు. సమాజం అయితే నిన్ను పాపి, నువ్వు చనిపోవాలా, నీకు మరణమే దుక్కు, నువ్వు ఎలాంటి వాడు అని నేను బ్యాన్ చేసేస్తుంది. గాడ్ సేస్ కమ్, లోక పాపము నువ్వు మోసుకొని పోవు గొర్రెపిల్ల. హీ డైడ్ ఫర్ యువర్ సిన్. Whatever your weakness is, he is giving an invitation. Bidavadva, inferiority, whatever is your problem, God is inviting you today to replace that. ఎంతకాలం గ్యారంటీ ఇచ్చాడు? లైఫ్ టైం గ్యారంటీ. నీ జీవితకాలం. ఈ సత్కి ఆరంభించిన వాడు రాకడ వరకు ఇలా చేస్తానే ఉంటాడంట. Until he comes back, he promises. Somebody is taking advantage of that from today. Somebody will take advantage. కరెక్టే, ఆయన పగ తీర్చుకుంటాడు శత్రువుల మీద, ఆయన కరెక్టే. కానీ మనం దాంతో సాటిస్ఫై అయిపోకూడదు, బలముగా మారాలా. శత్రువు ఎప్పుడు ఉంటాడు. డెమాన్స్ట్రేట్ హిస్ స్ట్రెంగ్త్. ఒకరికి చెప్పగలడు దేవుడు, కుటుంబానికి చెప్పగలడు, రాష్ట్రానికి చెప్పగలడు, దేశానికి చెప్పగలడు, ప్రపంచానికి కూడా చెప్పగలడు. గాడ్ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. హీ కెన్ టెల్ యూ. పౌలు అంటాడు, నా సువార్త ఇది నాకిచ్చాడు, దిస్ ఇస్ మై గాస్పల్. డిస్పెన్సేషన్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. ఈ తరము నాకు ఇవ్వబడ్డ సువార్త ప్రకటించడానికి. లోకము దృష్టిలో ఏది వాల్యుబుల్లో పరలోకం విషయంలో అది అసహ్యమైందంట. వాట్ ద వరల్డ్ అడోర్స్ ఈజ్ హేటెడ్ అండ్ అబామినేషన్ బిఫోర్ గాడ్. సో లోకాన్ని బట్టి కాదు, విశ్వాసం బట్టి మనం నడుచుదుము గాక. అలాగే నీవెవడా ముందు ఆయన రాజ్యం వెతికితే ఇవన్నీ ఎడిషనల్ బోనస్గా కొసరుగా ఇస్తాడంట. యూ వాంట్ టు గివ్ యూ ఇస్. కానీ బట్ అపవాదితోటి కంటిన్యూస్ యుద్ధం ఉంటుంది. యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఈ రోజు నుంచి మీ బలహీనతలన్నీ దేవుని శక్తితో నింపబడును గాక. మేక్ ఎ డెసిషన్ టుడే. ఎంతమంది ఈ శక్తిని నేను పొందుకొని నా కుటుంబానికి తర్వాత అనేకలు ఆశించబడాలనుకుంటున్నారు. దేవుని కళ్ళు చూస్తున్నాయి. ఐ వాంట్ టు టేక్ అవుట్ దట్ వీక్నెస్ అండ్ రీప్లేస్ ఇట్ బై స్ట్రెంగ్త్. 79వ కీర్తన 11వ వచనం, 79 Psalm verse 11. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిము, నీ బాహుబలాతిశయమును చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడు. God can save. చెరలో ఉన్నావా,
చావునకు విధింపబడ్డావా? నా బలాతిశయముతోటి నేను దాన్ని కాపాడగలను. కానీ ఆ బలాతిశయం విషయమై ఆ కీర్తన పాడేవాళ్ళు కావాలా, ప్రార్థించే వాళ్ళు కావాలా, దాన్ని చూపించే వాళ్ళు కావాలా? రోగుల మీద చేతి వేయి అంటున్నాడు. ప్రార్థించు ఆ వ్యక్తి దగ్గర. గాడ్ డస్ మిరకల్స్. ఆ చెరలోంచి ఏ చెరలో ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారంట. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ చెరలో ఉన్నవాళ్ళు, ఆ ఘోరమైన వాళ్ళు బయటకు వచ్చేస్తారంట. చావునకు విధింపబడిన వారు కాపాడబడతారంట. ఈ రోజు నుంచి దేవుడు నీ ప్రార్థనకు శక్తినిచ్చునుగాక. ప్రే వెన్ యు నో గాడ్, వెన్ యు నో గాడ్ యూ విల్ యూజ్ హిస్ పవర్. 2 తిమోతి 1:7, 2 తిమోతి చాప్టర్ 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. ఎస్, ఎందుకంటే మన అందరిలో పిరికితనం గల ఆత్మ ఉంటుంది. భయం. మనం లిమిటెడ్, వీఆర్ లిమిటెడ్. ఎందుకంటే ఆయన దూతల కంటే తక్కువనిగా చేశాడు. హీ హాస్ మేడ్ అస్ లిటిల్ లోవర్. శరీరం ఉంటే భయం ఉంటుంది. చాలామంది ఎందుకు ఇతరుల్ని కొడతారు? దేంతో తెలుసా? శాంతంగా ఉండేవాడి కంటే ఈ చంపి కొట్టి తిట్టేవాడికి భయం అంట. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేశారు ఇలాగా? ధైర్యంతో చేశారా, భయంతో చేశారా? ఫియర్ ఈజ్ ద రూట్. సో దే ఆర్ మోర్ ఫియర్ఫుల్ పీపుల్. ఫియర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటారో వాళ్ళ భయాలు పోతాయి. సో నోయింగ్ గాడ్ ఈజ్ ద సొల్యూషన్ టు టర్న్ దేర్ ఫియర్స్ ఇంటూ బోల్డ్నెస్. దేవుడు పిరికితనం కాదు. అందుకనే మనం ప్రార్థించాలి. సమ్ టైమ్స్ యూ నీడ్ టు ప్రే. ఒక్కొక్కసారి మనం ప్రేయర్ లిస్ట్ మార్చుకోవాలా. యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ ప్రైడ్. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ టైమ్ సమ్ బ్లెస్డ్ టు ప్రే ప్రేయర్ పాయింట్స్. ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు మనం ఫస్ట్ రోగం తీసే, చిన్నోడు బాగుండాలి, పెద్దడు బాగుండాలి, ఇల్లు రావాలా, కోర్టుకు వేసిపోవాలా, పిల్లలు పెళ్ళవ్వాలా, పిల్లలు పుట్టాలి, మా ఆయన బాగుండాలా. ఇది వి ప్రే ఆల్ దీస్ థింగ్స్ గుడ్. నా కొరకు, నా కుటుంబం కొరకు, మా అవసరాల కొరకు నీకు లిస్ట్ ఉంది కాదన్ను. బట్ రైట్ డౌన్ దిస్ లిస్ట్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ప్రే ఫర్ యువర్ ప్రైడ్. ప్రభువా వినయము గల హృదయము నాకి. ఎందుకంటే శరీరం ఉంటే అందులో గర్వం ఉంటుంది. ఎవ్రీ ఫ్లెష్ హ్యాస్ ప్రైడ్. యోబు చూసుకోలేదు. చాలామంది గర్వం చూసుకోరు, వాళ్ళకి తెలియదు కూడా. చెప్తే కోపం వస్తుంది. నేను లోపల ఉన్నా కదా పరిశుద్ధాత్ముడిని, నేను బయలుపరుస్తానంట. కొన్ని శ్రమల ద్వారా నువ్వు తెలుసుకునే కంటే వాక్యం ద్వారా తెలుసుకోవడం మంచిది. కష్టాలు, శ్రమలు, మరణ వేదనల ద్వారా తెలుసుకోకుండా వాక్యం ద్వారా తెలుసుకో. ఎవరైతే వాక్యం ద్వారా తెలుసుకోరో వాళ్ళు అనేక శ్రమల ద్వారా తెలుసుకుంటారంట. మరణ భయాల ద్వారా, వేదనల ద్వారా తెలుసుకుంటారంట. ఇఫ్ యూ డోంట్ లెర్న్ బై వర్డ్, యూ హ్యావ్ టు లెర్న్ బై గ్రీవియస్ సర్కమ్స్టాన్సెస్, fearful circumstances. Better learn by the word. Pride. Number 2, honor. Honor అంటే ఏంటి? ఘనత. ఘనపరచడం ఇతరులని. నెంబర్ 1 ప్రయారిటీ. ముందు ఎవరిని కనపరచాలా? దేవుణ్ణి. తర్వాత ఎవరిని కనపరచాలా? ఆయన సేవకుల్ని, ప్రవక్తల్ని, ఆయన సేవ చేసేవాడిని. దెన్ నెక్స్ట్ పౌలు అంటాడు, వీఆర్ వర్తీ ఫర్ డబుల్ హానర్ అంట. ఆయన సేవ చేసేవాళ్ళని డబుల్ హానర్ చేయాలంట. ఫస్ట్ గాడ్, దెన్ హిస్ పేరెంట్స్. హానర్ యువర్ పేరెంట్స్. హానర్. పొరుగుని గర్వించు. నీకు 2 రూపాయలు ఎక్కువ ఉన్నది మాత్రాన్ని, నువ్వు మంచి పట్టలు వేసుకున్నది మాత్రాన్ని అవతల చిన్న చూపు చూడకూడదు. హానర్. వినయం కొరకు ప్రార్థించాలా. గర్వం, వినయగల హృదయం కొరకు ప్రార్థించాలా. రెండవది అయ్యా ఘనత. దేవుని గనపరచు, ఆయన సేవకులను గనపరచు. తర్వాత భర్తని గనపరచు. నీ ఉద్యోగం ఇచ్చిన నాయకుడిని గనపరచు. పెద్దోళ్ళని హానర్ దెమ్. హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్, బ్లెస్డ్ డే, గుడ్ డే, హ్యావ్ ఎ నైస్ డే. తగ్గించుకోవాలి ఒక్కొక్కసారి. హానర్ విల్ బి పెయిడ్ బై గాడ్. హానర్ విల్ బి రివార్డెడ్ బై గాడ్. ప్రభువా నా మొఖాళ్ళు నొప్పులు నాయన, ఈ క్యాన్సర్ నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ ఎయిడ్స్ ఇబ్బంది పెడుతుంది నాయన, చనిపోతానేమో భయంగా ఉంది, ఈ నిరుద్యోగ సమస్య, ఈ అప్పుల బాధ, ఈ బలహీనత, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను నాయన. భయమయ్యా. ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ భయం. నీకు రోగాలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా? లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్, అనాయింట్ దెమ్. ఇదిగో వారి తలపై చేతులు వేసుకుంటుండగా హీల్ దెమ్, bless them, revive them, empower them, give them a disciplined life, an efficient life, a disciplined life. In Jesus' mighty name I pray. Amen and amen.